స్పీకర్కు సుప్రీంకోర్టు షాక్ ఇచ్చిందంటే ఇవాళ తీర్పును చూస్తే స్పీకర్కు సుప్రీంకోర్టు షాక్ ఇచ్చినట్టుగా అనిపిస్తుంది. గతంలో ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ మీద బీఆర్ఎస్ పార్టీ సుప్రీంకోర్టుకు పోయింది. అయితే సుప్రీంకోర్టు స్పీకర్కి స్పష్టంగా చెప్పింది, మొన్న పోయిన నెల చివరి వరకు దాని మీద ఏదో ఒక నిర్ణయం తీసుకోర్రి అని. కానీ ఇప్పటివరకు ఏ నిర్ణయం తీసుకోకపోవడంతో మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ మళ్ళొకసారి సుప్రీంకోర్టుకు పోయింది. పోతే ఇవాళ సుప్రీంకోర్టులో జరిగిన వాదనలు, జస్టిస్ గవాయ్ కమిషన్ ఏం చెప్పింది అంటే, అసలు మీరు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఎక్కడ చేసుకోవాలనుకుంటున్నారు అని అడిగింది స్పీకర్ని. చాలా సీరియస్ కామెంట్లు చేసింది. అసలు ఎందుకు నిర్ణయం తీసుకుంటలేరు మీరు, ఇంకా ఎన్ని రోజులు కావాలి అని అడిగింది. అయితే స్పీకర్ తరపున ఉన్నోళ్ళు మళ్ళీ సేమ్ సాగదీసేలాగా 8 వారాలు మాకు టైం కావాలి అని అన్నారు. అయితే 8 వారాల టైం ఏం లేదు, 4 వారాలల్లో మీరు చెప్పుర్రి అని చెప్పింది. అయితే 8 వారాలు ఎందుకు టైం అడిగిరు వీళ్ళు అంటే, జస్టిస్ గవాయ్ది టర్మ్ అయిపోతుంది, ఈ నెల చివరి వరకే ఆయనది అయిపోతుంది. సో అందుకోసం ఆయన టర్మ్ అయిపోయిన తర్వాత వరకు మనం టైం తీసుకుంటే మళ్ళీ కొత్తగా వచ్చేటైనకి మళ్ళీ ముందు నుంచి మొదలు పెట్టాలి, మళ్ళీ అయిపోయేసరికి మళ్ళీ సంవత్సరమో 2 ఏళ్ళు అవుతుంది అని అనుకున్నారేమో అనిపిస్తుంది. కానీ ఈ జస్టిస్ గవాయ్ వాళ్ళు ఏం చెప్పారు అంటే, ఎక్కువ రోజులు టైం ఇవ్వం, మేము 4 వారాలు ఇస్తాం, మీరు 8 వారాలు అడిగారు కదా, 4 వారాలు ఇస్తాం, 4 వారాలలో చెయ్యండి ఏదో ఒకటి అన్నలాగా చెప్పింది. అయితే నిన్నగాక మొన్న ఒక తీర్పు వచ్చింది పశ్చిమ బెంగాల్లో. ముకుల్ రాయ్ అనే ఎమ్మెల్యేని ఒక బీజేపీలో గెలిచి ఇప్పుడైనా తృణమూల్ కాంగ్రెస్లోకి పోతే అక్కడ కోర్టే అనర్హత వేటేసింది ఆయన మీద. స్పీకర్కి సేమ్ ఇట్లనే, స్పీకర్ని మీరు నిర్ణయం తీసుకోర్రి అది ఇది అని చెప్తే స్పీకర్ నిర్ణయం తీసుకుంటలేరు, ఇట్లనే రోజులు గడుస్తూ ఉన్నాయి, మీరు నిర్ణయం తీసుకుంటలేరు కాబట్టి మేమే తీసుకుంటున్నామని కలకత్తా కోర్టు ఆయన మీద అనర్హత వేటేసింది. అట్లా ఇవాళ గవాయ్ బెంచ్ కూడా అదే అడిగింది, అసలు మీరు నిర్ణయం తీసుకుంటారా, మమ్మల్ని తీసుకోమంటారా, మీరు స్పీకర్లు ఇవన్నింటి మీద నిర్ణయాలు తీసుకోవాల్సింది మీరు కాబట్టి మీకు చెప్తున్నాం, ఒకవేళ మీరు చేయకపోతే కనుక మేమే నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది అనే దాన్ని కూడా మాట్లాడింది. ఎంత దారుణం అంటే, ఈ 10 మంది ఎమ్మెల్యేలు కొంతమంది, ఒక దానం నాగేందర్ లాంటి ఎమ్మెల్యే అయితే బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద ఆయన ఎంపీగా పోటీ చేసిండు. ఎంపీగా ఓడిపోయిన తర్వాత మళ్ళీ ఆయన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగానే కొనసాగుతుండు. దాని తర్వాత నిన్నగాక మొన్న జూబ్లీహిల్స్లో ఉప ఎన్నిక జరిగితే ఆయన స్టార్ క్యాంపెయినర్గా ఉన్నాడు. అక్కడ కడియం శ్రీహరి లాంటి నాయకులు వాళ్ళ బిడ్డ అక్కడ వరంగల్లో ఎంపీగా పోటీ చేస్తే వాళ్ళ బిడ్డ తరపున ప్రచారం చేసిండు. ఒక పార్టీ ఎమ్మెల్యేగా ఉండి వాళ్ళ బిడ్డ తరపున కాంగ్రెస్ పార్టీ ఎంపీగా నా బిడ్డను గెలిపించుర్రి అని ఆయన కాంగ్రెస్ పార్టీ వేదికల్ని పంచుకున్నాడు. అఫీషియల్గా ఓపెన్గా ఆయన కాంగ్రెస్ పార్టీ నా బిడ్డకి ఓటేసి గెలిపించుర్రి అని ప్రచారం కూడా చేసిండు. ఇంత చేసిన వాళ్ళు కూడా కోర్టు దగ్గరికి పోయి అసలు మేము ఏమీ చేయలేదు, మాకేమీ తెలియదు, మేము అసలు బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాము అని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. ఇంకా చాలామంది ఎమ్మెల్యేలు కూడా మొన్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో ఇంకా కొంతమంది ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ పార్టీకి ప్రచారం చేసిరు. ఓపెన్గా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిని గెలిపించాలని కమ్యూనిటీ హాల్లలో జరిగిన మీటింగ్లలో కావచ్చు, ప్రచారంలో కావచ్చు, చాలా ఇంటర్నల్ మీటింగ్లలో పాల్గొన్నారు వాళ్ళు. చాలామంది కొంతమంది కాంగ్రెస్ వేదికల మీదకి ఎక్కిర్రు, కాంగ్రెస్ అగ్రనాయకులను కలిసిర్రు. ఇట్లా రకరకాల ఆధారాలు, ఫోటో, వీడియో క్లిప్పింగ్స్, చాలా ఆధారాలను బీఆర్ఎస్ పార్టీ కోర్టు ముందు పెట్టింది. అయితే స్పీకర్ ఎంతకి నిర్ణయం తీసుకుంటలేడు, ఇప్పటికైనా సరే నిర్ణయం తీసుకోర్రి అని చెప్తూ అసలు మీరు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఎక్కడ చేసుకోవాలనుకుంటున్నారు అనేలాంటి చాలా సీరియస్ కమెంట్స్ కూడా చేసింది. మరి చూడాలి, ఇప్పటికైనా స్పీకర్ నిర్ణయం తీసుకుంటారా, లేకపోతే 4 వారాలు వాళ్ళు టైం అడిగారు కదా, ఆ 4 వారాల తర్వాత మళ్ళీ పరిస్థితులు మారుతాయి అనే దాని మీద గడువును అడిగిర్రా వీళ్ళు, ఎట్లా ఉండబోతుంది, లేకపోతే కోర్టులే వాళ్ళ పరిధిలోకి తీసుకొని వీళ్ళ మీద అనర్హత వేటు వేస్తాయా, ఏం జరగబోతుంది 10 మంది ఎమ్మెల్యేల విషయంలో. మరీ ముఖ్యంగా 10 మందిలో 2 ఎమ్మెల్యేలకి సంబంధించిన వాళ్ళ మీద వేటు తప్పనిసరిగా పడుతుంది. స్పీకర్ ఎట్టి పరిస్థితుల్లో మిగతా వాళ్ళ విషయాలలో లేట్ చేసినా, సాగదీసిన ఈ 2 ఎమ్మెల్యేల విషయంలో మాత్రం ఖచ్చితంగా స్పీకర్ నిర్ణయం తీసుకోవాల్సిందే, లేదంటే ఆయన క్రెడిబిలిటీకి ఇబ్బంది కలిగే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ 2 ఎమ్మెల్యేల విషయంలో అయినా చర్యలు తీసుకోవాల్సింది అనేది కొంతమంది మేధావులు, అనలిస్టులు చెప్తున్నారు. సో మరి స్పీకర్ ఏం నిర్ణయం తీసుకుంటారు, 10 మంది ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ మీద ఆ 10 మంది మీద వేటేస్తారా, లేకపోతే దఫాలుగా కొంతమంది మీద వేసుకుంటూ పోతారా, ఉప ఎన్నికలు తప్పవా తెలంగాణలో, ఇప్పుడు ఇట్లాంటి చర్చ తెలంగాణలో నడుస్తుంది.